అన్ని హోటళ్లల్లా కుళ్ళిపోయిన చికెన్ తోని బిర్యానీ చేస్తురు, బూజు పట్టిన కూరగాయలతోని సూపు చేస్తురు అని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రుజువుతోటి సహా చూపించినా కూడా కొందరికి బుద్ధి రాక పోయి తింటే పురుగులు వచ్చేదాకా సోయి వస్తలేదు గిట్లా. హోటళ్లల్లా తినకుర్రి, మంచి తిండి పెడతలేరు, అంత ఖరాబైన మాల్తోని వండుతుర్రు అని ఆఫీసర్లు బల్లగుద్ది చెప్తే ఎట్లనో నమ్ముతలేరని కళ్ళకు గట్టినట్టు వంట రూమ్లు ఎంత సొక్కంగా ఉన్నాయో చూపించినా కొందరు మట్టుకు మారతలేరు. ఈ చెవితోని ఆ చెవితోని ఇడిచేసి మల్లగా మసాలా వాసనలకు హోటళ్ల పొడత పోతుర్రు. మళ్ళా ఆఫీసర్లు చెకింగ్ చేస్తుర్రు. జర పైలంగా ఉండాలి, మంచిగా ఉండాలని హోటళ్లకు సోయలేదు, దోందే ఉన్నారు. గిట్లనే ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ కాడున్న రాయల్ గ్రాండ్ హోటల్లా ఒక ఆయనకు చికెన్ బిర్యానీ తింటుంటే జల్ల పురుగు వచ్చింది. ఏంబటే తినేదాడ పడేసి ఓనర్ను పిలిచి, ఏందయ్యా ఇది, పైసలు ఇస్తలేమా, పురుగులు పడ్డ తిండి పెడుతున్నావు, ఏం కథ అని గట్టిగా అడిగితే, ఏందయ్యా నీళ్ళొల్లి, గిరాకంతా ఖరాబ్ చేసేటట్టున్నావు, మీ ఇంట్లో నీ పెండ్లా వండితే జల్ల పురుగు రాదా అని మీదికెళ్ళి తలకాయ లేని మాటలు మాట్లాడుకుంటా బెదరగొట్టిండు. ఆగు, నీ పని గిట్ల కాదు అని ఇదే ముచ్చట సోషల్ మీడియాలో అందరికి ఎరకయ్యేటట్టు చేసిండు. కథం ఇక ఈ ముచ్చట తెలిసి ఎంబటే ఆ హోటళ్లకు ఎవ్వరు ఓకుర్రి, ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆయన కథ అంతా చెప్పుర్రి అని ఒగలు. ఎంత చెప్పినా పోయి తినేటోళ్లకు సోయి లేకపోతే వండేటోడు వానికేంది, పైసలు వస్తే చాలు, మన తాన తెలివి లేక మందినంటే ఏమొస్తది అని ఇంకొందరు తిట్టి వస్తుర్రు. జర గిసొంటి చూసినాకనన్నా బయట తిండ్లు బంద్ చేయుర్రి, పానం కంటే నాలుక రుషి ఎక్కువనా, జర సోయి తెచ్చుకోరి కదా, ఏమంటున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని దాక్కుతున్నాయి. ఇప్పటికే బుజ్జి అని కార్ను చూపించి మీదికెళ్ళి ఓ బుడ్డ యానిమేషన్ సిరీస్ ను కూడా రిలీజ్ చేసే వరకల్లా ఎప్పుడెప్పుడు ఎండి పరద మీద సినిమాను చూసి మురిసిపోదామని అందరూ ఎదురు చూస్తుండే. ఇక ఏపీలో ఎలక్షన్లు అయిపోయే వరకల్లా కల్కి సినిమాకు మస్తు ప్లస్ పాయింట్ వచ్చి పడ్డది. హగు అదెట్లా అనంటే, పాన్ వరల్డ్ సినిమా అని అనౌన్స్ అయిన నాటి సందే అంచనాల్ని జాయ్ అని వెంచేసిన కల్కి సినిమా జల్దిన్నే జనాల ముందుకు రాబోతుంది. టాకీస్ లా టాప్ లేపబోతుంది. జూన్ 27 నాడు గ్రాండ్ రిలీజ్ అయి దునియా అంతా దుమ్ము రేపబోతుంది. ఇదిట్లుంటే జూన్ 10 తారీఖు నాడు ట్రైలర్ రిలీజ్ చేస్తారని క్లారిటీ వచ్చిన కాంచెల్లి హార్డ్ కోర్ డార్లింగ్ ఫ్యాన్సుల్నే కాదు, కామన్ ఆడియన్స్ లో కూడా కల్కి ఫీవర్ పెరిగిపోయింది. ఇక ట్రైలర్ అనౌన్స్మెంట్ ముచ్చట కంటే ఎగ్జైట్మెంట్ పెంచుతున్న ఇంకో ముచ్చట ఏందంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏడైతుందనే వార్త. ఆల్రెడీగా హైదరాబాద్ లో బుజ్జి అదే కల్కిలా ప్రభాస్ కార్ ని చూయించే ఈవెంట్ చేసిరు కదా, ఇక ఏపీలో కూడా ఓ ఈవెంట్ పెడితే మంచిగా ఉంటదని అనుకురట. అదేదో అమరావతిలో పెడితే అన్ని తీర్ల కలిసి వస్తుందని లెక్కేసిరట. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ టీడీపీకి అవుట్ రైట్ గా సపోర్ట్ ఇస్తాడని అందరికి ఎరుకున్నదేనాయే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏం మాట్లాడితే ఎందుకు వచ్చిన పంచాదని చాలా మంది అటు ఇటు అవుతున్నా కూడా అశ్విని దత్ మాత్రం బయటికి వచ్చి బరాబర్ ఖండాలుగా ఖండించిండు. ఇక ఇప్పుడు మళ్ళా టీడీపీ పవర్లకు వచ్చే వరకల్లా స్పెషల్ షోలకు పర్మిషన్లు వస్తాయని ఫ్యాన్స్ ఖుషీలు ఉన్నారు. ఇప్పుడే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లు కూడా క్యాలిక్యులేటర్లతోని లెక్కలు కడుతుర్రు. అన్ని కలిసి వస్తే జూన్ 22, 23 తారీఖులల్లా అమరావతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటదిగా. కానీ అఫీషియల్ గా క్లారిటీ వచ్చేదాకైతే ఏం నమ్మలేం.